హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? హోపింగ్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్ ఓవర్ దేర్. అండ్ ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్ కదా నేను మిమ్మల్ని అందరినీ లాంగ్ వీడియోలో కలిసి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈసారి నేను ఒక కొత్త ఐడియా అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చా. అదేంటంటే మన ఇండియాలో జరుపుకునే కుంభమేళ తర్వాత ది సెకండ్ బిగ్గెస్ట్ ఫోక్ ఫెస్టివల్ మన తెలంగాణలో జరుపుకునే సమ్మక్క సారక్క జాతర. ఆల్సో ఏషియా మొత్తంలోని ది బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇది. అండ్ ఈ రోజు కూడా మా ఇంట్లో మేము అమ్మ వాళ్ళని కొలుచుకుందాం. సో యూ కెన్ సీ దిస్ వారి చిత్రపటం అండ్ నా చెంపలకుండే ఈ పసుపు అండ్ కుంకుమ కూడా. మన తెలంగాణలో ఇంచుమించు గడప గడపకి జరుపుకునే పండుగ ఇది. రెండేళ్లకోసారి వచ్చే మేడారం జాతరకి ఆల్మోస్ట్ 1 to 1.5 crore భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అండ్ నేను ఈ కాన్సెప్ట్తో మీ ముందుకు ఎందుకు వచ్చా అంటే, సో కాల్డ్ జెంట్స్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి అసలు సమ్మక్క సారక్క జాతర అంటే ఏంటి, అసలు ఎందుకు చేసుకుంటామో కూడా తెలియదు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చరిత్ర కాబట్టి నా వంతు ప్రయత్నం చేద్దాం అనేది ఈ వీడియో ఉద్దేశం. సో ఐ కీప్ ఇట్ ఇన్ సింపుల్ వర్డ్స్. అందరు చెప్పినట్టు ట్రెడిషనల్ భాషలో కాకుండా మనం రెగ్యులర్గా మాట్లాడుకునే లాంగ్వేజ్లో సమ్మక్క సారక్క గురించి తెలుసుకుందాం. సో కొంచెం ముందుకెళ్దాం, కొంచెం కాదు చాలానే ముందుకెళ్దాం. సో లెట్స్ గో ఇన్ టు 13th century. 13th centuryలో కాకతీయ రాజులు మన తెలుగు స్టేట్స్ని రూల్ చేసేవారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ టైంలో ఇప్పుడున్న వరంగల్ డిస్టిక్ని అప్పుడు ఓరుగల్లుగా పిలుచుకొని దాన్ని క్యాపిటల్ చేసుకొని రూల్ చేసేవారు. సో ఒకప్పటి వరంగల్ డిస్టిక్ అండ్ ఇప్పుడున్న ములుగు డిస్టిక్లో మన మేడారం ఉంది. అప్పట్లో మేడారం అనేది చాలా దట్టమైన అడవి ప్రాంతం అండ్ అందులో ఒక గ్రూప్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఉండేవారు. ఇప్పుడు ఎలా అయితే మనం అడవుల్లో ట్రైబల్ పీపుల్స్ని చూస్తామో అలానే గిరిజనులు ట్రైబల్ పీపుల్ ఉండేవారు. వాళ్ళకు ఒక గ్రూప్ ఆఫ్ నాయకుడు ఉండేవాడు. ఆయనని మన హిస్టరీలో చరిత్రలో ఎక్కడ చూసినా కోయదొరగానే వర్ణించారు. ఆయన పేరు ఎక్కడ డిస్క్రైబ్ చేయలేదు. సో ఆ కపుల్కి పిల్లలు లేరంట. వాళ్ళు డైలీ అమ్మవారిని పూజించేవారంట. అమ్మ మా ఇంట్లో అవతరించొచ్చు కానీ వేడుకునేవారంట. అలా ఒకరోజు వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళినప్పుడు ఒక పాప కంక బొంగుల్లో అంటే బ్యాంబూ ట్రీస్ మధ్యలో పులులతో సరౌండ్ అయ్యి ఆడుకుంటూ కనిపిస్తుంది. ఈ పాప ఏంటి ఇలా ఉంది అని చూస్తారు. చూసి ఆలోచించి ఇంటికి తీసుకెళ్తారు. ఆ పాపకి మాఘ పౌర్ణమి రోజు సమ్మక్క అని పేరు పెడతారు. అండ్ సమ్మక్క మన సీతమ్మలానే అయోనిజగా జన్మిస్తుంది. పెరిగి పెద్దవుతూ ఉంటే ఆ విలేజ్లో ఉండే వాళ్ళందరికీ అమ్మలా ఉండేది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉండి నిల్చొని కాపాడేది. అలా అందరూ తనలో దైవత్వం ఉంది అనుకునేవారు. అండ్ తను టీనేజ్కి వచ్చేస్తుంది. టీనేజ్కి వచ్చేసాక బయ్యక్కపేట అనే విలేజ్లో ఒక గుట్ట ఉండేది. తను ఆ గుట్ట పైకి వెళ్ళి నివసిస్తా అంది. మనం వెళ్తా అంటే మన పేరెంట్స్ ఎవరు మాత్రం అడవుల్లోకి వెళ్ళి ఉండమని ఒప్పుకుంటారు చెప్పండి. సో సమ్మక్కను కూడా పంపము అని చెప్పిండు వాళ్ళ డాడీ. తను పట్టుదలగా నేను వెళ్ళి ఉంటా అని చెప్పి అక్కడనే ఉండిపోయింది. మన సమ్మక్కని మేడారం రాజైన పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేస్తారు. ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఫైన్. వాళ్ళకి 3 పిల్లలు పుడతారు. సారలమ్మ, నాగులమ్మ అండ్ జంపన్న. సారలమ్మని గోవిందరాజుకిచ్చి పెళ్లి చేస్తారు. మనందరం మోస్ట్లీ ఒక అజంప్షన్లో ఉంటాం సమ్మక్క సారక్క అంటే సిస్టర్స్ అని, కానీ వాళ్ళు మదర్ అండ్ డాటర్ అన్నమాట. ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఏమవుతుంది అంటే మేడారంలో చాలా కరువు వస్తుంది. అంటే డ్రాట్ అనుకోండి, వర్షాలు పడలేదు, పంటలు చేతికి రాలేదు, వాళ్ళు ట్యాక్స్ కట్టలేకపోయారు. అప్పుడు ప్రతి రాజుకి ట్యాక్స్ కట్టాలి అన్న ఒక రూల్ ఉండేది. కాకతీయులు రూల్ చేసే టైంలో మేడారంకి సామంతరాజుగా పగిడిద్ద రాజు ఉండేవాడు. సామంతరాజు అంటే వీ కెన్ కాల్ యాజ్ సబార్డినేట్ చీఫ్ అని. అంటే ఆ విలేజ్కి సర్టెన్ హెడ్ అన్నట్టు. తను ట్యాక్స్ కట్టకపోయేసరికి అప్పటి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి కోపం వచ్చి వాళ్ళ మీదికి యుద్ధంకి వచ్చేద్దామని ఫిక్స్ అవుతాడు. ఇంత పాపం కదా, రాజు అంటే ప్రజల బాగోగులు చూసుకోవాల్సింది పోయి వాళ్ళు ట్యాక్స్ ఎందుకు కట్టలేకపోతున్నారు, వాళ్ళకి ఏ కష్టం వచ్చింది అని అడగాల్సింది పోయి వాళ్ళపైకి యుద్ధంకి వెళ్దామని రెడీ అవుతాడు. మేడారం ప్రజలకు కూడా ఇంకొక ఆప్షన్ ఏం లేకుండా పోయింది పాపం. వాళ్ళు కూడా ఇక ఫైట్కి రెడీ అయిపోతారు వాళ్ళకి చేసేది ఏం లేక. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే, కాకతీయుల సామ్రాజ్యం అంటే అది చాలా వాస్ట్ డైనాసిటీ కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక స్మార్ట్ టెక్నిక్ కనిపెట్టాలి. ఎందుకంటే వీళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ మంది అండ్ వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా ఎక్కువ మంది కాబట్టి. సో వీళ్ళు ఏం చేస్తారు, కొందరు కొన్ని గ్రూప్స్లా డివైడ్ అయ్యి ఒక్కొక్క విలేజ్ బార్డర్ దగ్గర ఒక్కొక్కరు అసెంబుల్ అవుతారు.
వాళ్ళు మేడారం రీచ్ అవ్వాలంటే ఫస్ట్ 2 బార్డర్స్ దాటుకోవాలి, కన్నెపల్లి అండ్ సంపెంగవాగు. వాళ్ళ దగ్గర సారలమ్మ అండ్ వాళ్ళ హస్బెండ్ గోవిందరాజు ఉంటారు. వాళ్ళిద్దరే ఉండి చాలా ఫైట్ చేస్తారు. ఆ సైన్యం పైన వీళ్ళు గెలవలేక వాళ్ళు చనిపోతారు పాపం. మళ్ళీ సంపెంగవాగు దగ్గరికి వస్తారు. సంపెంగవాగు దగ్గర జంపన్న ఉంటాడు. ఆయన ఒక్కడే అంత వాస్ట్ సైన్యంతోని ఫైట్ చేయలేక ఆయన చనిపోతాడు. ఆయనని కూడా చంపేస్తారు పాపం. ఆయనే సంపెంగ వాగులోకి వెళ్ళి చనిపోతాడు. సంపెంగ వాగులో చనిపోయాడు కాబట్టి దానికి జంపన్న వాగు అనే పేరు వస్తుంది. అండ్ ఆ వాగులో నీళ్లు ఇంకా ఎర్రగానే ఉంటాయంట. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వన్ మిరాకిల్ ఆల్సో కదా. అండ్ నెక్స్ట్ కొండాయి అనే గ్రామంలోకి వచ్చేస్తారు. కొండాయి గ్రామంలో సమ్మక్క హస్బెండ్ పగిడిద్దరాజు ఒక్కరే ఉండి ఫైట్ చేస్తారు. కూడా గెలవలేక ఆయన కూడా వీరమరణం పొందుతారు. ఇప్పుడు యుద్ధ రంగంలోకి సమ్మక్క దిగుతుంది. మీ అమ్మవారి స్వరూపం కాబట్టి అందరినీ చీల్చి చెండాడుతూ పోరాడుతుంది. ఆమె ఫైటింగ్ ని చూసి కాకతీయ రాజులే భయపడి ఎవరో ఒకరు వెనకాల నుండి వచ్చి పొడిచేస్తారు అమ్మవారిని. కూడా తను యుద్ధ రంగంలోనే ఉండి పోరాడుతుంది. ఇక తను మొత్తం రక్తపాతం అయ్యాక భరించలేక ఒక గుట్టలోకి వెళ్ళిపోతుంది. ఆ గుట్టని ఇప్పుడు మనం చిలకల గుట్టగా పిలుస్తున్నాం. అది మేడారం పక్కగానే ఉంటుంది. అమ్మ గుట్ట లోపలికి వెళ్ళిపోయింది కదా, ఎలా ఉందో అని చెప్పి ప్రజలందరూ వెళ్ళి చూసేసరికి అమ్మవారు ఎక్కడా కనిపించరు. అక్కడ నెమలినార చెట్టు అనే చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఒక కుంకుమ బండి కనిపిస్తుంది నిండు కుంకుమతోని. అదే వారు అమ్మవారి స్వరూపంగా భావించి దానికి ఏడ్చుకుంటూ మొక్కుతారు. ఆమె ఎంత కష్టపడి పోరాడి ప్రాణత్యాగం చేసినందుకు ఆ సాక్రిఫైస్ ఊరికేనే పోదు కదా. ఆ నెక్స్ట్ డే రాత్రి ప్రతాపరుద్రుడి కలలో కాకతి అనే అమ్మవారు కనిపిస్తుంది. కాకతి అంటే కాకతీయులు ఇలవేల్పుగా కొలిచే అమ్మవారు అన్నమాట. సో ఆమె అనిపించి నువ్వు చేసేది చాలా తప్పు అని హెచ్చరించి చెప్తుంది. ఆయన చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి. సో తను రియలైజ్ అయ్యి మన మేడారం ప్రజల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పి మేడారంని ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ గా అప్పుడు ప్రకటిస్తారు. మేడార ప్రజలందరూ అప్పుడు అమ్మవారికి చాలా థ్యాంక్ఫుల్నెస్ గా ఉండి అప్పటి నుండి 4 రోజుల పాటు 2 ఏళ్లకోసారి మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకుంటాం. ఈ చరిత్ర అంతటికి ప్రూఫ్ ఏంటి అంటారా? సో లెట్ మీ సే ఇట్. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్లో కోర్స్ ఎలా రాసుకుంటామో ఇప్పుడు గద్దెల పైకి ఒక్కొక్క దేవతని తీసుకొని రాగా వాళ్ళు ఒక ఫ్లాగ్స్ పట్టుకొని వస్తారు. ఆ ఫ్లాగ్స్ పైన ఆదివాసీల ఇమేజెస్ ఉంటాయి. ఆ ఆదివాసీల ఇమేజెస్ అప్పట్లో వాళ్ళకి 4 లాంగ్వేజెస్. వాళ్ళు వాళ్ళ చరిత్రను చెప్పుకోవడానికి వాళ్ళ కోడ్లో అలా రాసుకున్నారు అప్పుడు. అండ్ ఈ జాతర అంతా పెద్ద కన్నుల పండుగలా జరుగుతుంది. ఫస్ట్ రోజు సారలమ్మని గోవిందరాజుని పగిడిద్దరాజుని తీసుకొని వస్తారు. సారలమ్మని కన్నెపల్లి అనే గ్రామం నుండి తీసుకొని వస్తారు. గోవిందరాజుని కొండాయిపల్లి నుండి అండ్ పగిడిద్దరాజుని పునుగు అనే గ్రామం నుండి తీసుకొని వస్తారు. అండ్ రెండవ రోజు అసలైన పండుగ ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి పెద్ద పెద్ద బాజా భజంత్రీలతో ఒక ఫెస్టివల్ లాగా ఒక పెళ్లి జరిపినట్టు చిలకలమ్మ గుట్టకి వెళ్తారు. చిలకలమ్మ గుట్టలోకి వెళ్ళే దారిలో ఒక చోటులో అందరూ ఆగి ఓన్లీ ప్రధాన పూజారి మాత్రమే చిలకలమ్మ గుట్ట లోపలికి వెళ్తాడు. అక్కడ అమ్మవారి స్వరూపం ఉంటుంది కదా, అక్కడ చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు పూజలు జరుగుతాయంట. పూజలు జరిగినాక అమ్మవారు ఆయనలో పూనుకుంటుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. ఆ ప్రధాన పూజారి కుంకుమ బరిని తీసుకొని రాగా తను అసలు కాన్షియస్లోనే ఉండడు అంట. హీ విల్ బి టోటలీ అన్కాన్షియస్. అండ్ తను ఆ రోజంతా ఫాస్టింగ్ ఉండి ఎంతో శ్రద్ధతో అమ్మవారిని తీసుకొచ్చి గద్దెల పైన నిలుపుతారు. సో ఇంతటి మహత్యం మన మేడారంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఇద్దరు అమ్మవార్లని తమ సొంత ఆడబిడ్డలుగా భావించి చీర సారెలు పెడతారు. అండ్ అందుకే నేను మా ఇంటికి ఆడబిడ్డను కాబట్టి మా మమ్మీ నాకు ప్రతిసారి ఇలా కొత్త డ్రెస్సెస్ కొనిస్తూ ఉంటుంది ప్రతి జాతరకి. ఓకే, కీపింగ్ దిస్ కొత్త డ్రెస్ మురిపెమ సైడ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొద్దాము. మనం బెల్లంని బంగారంలో సమర్పిస్తాం కదా. మనం ఇంట్లో అమ్మవారిని కొలుచుకున్నప్పుడు కానీ లేదంటే మేడారంలో అంతంత బంగారం అమ్మవారికి సమర్పిస్తారు కదా, ఆ బంగారం చుట్టూ ఒక్క ఈగ కూడా కనిపించదు. సో ఇక్కడ మనం గ్రహించవచ్చు అమ్మవారు ఉంది అనడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. ఎందుకంటే బెల్లం ఎక్కడున్నా బెల్లం చుట్టూ ఈగలు తిరుగుతాయి అన్నట్టు బెల్లం చుట్టూ ఈగలు ఉండాలి కదా. ఈవెన్ మీరు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ బెల్లం చుట్టూ ఈగలు ఎక్కడా కనిపించవు అమ్మవారికి సమర్పించే బంగారంలో. అండ్ ఇంకొకటి నేను విన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే మేడారంని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్ గద్దెలకి టెంపుల్ కట్టిద్దామని అనుకుంటే అమ్మవారు ఎవరి లోపలికో వచ్చి నేను ఇలానే ఎండకెండాలి వానకు తడవాలి అని చెప్పిందంట.
ఆవిడ ఆదివాసీల్లోనే పుట్టింది కాబట్టి ఆవిడ న్యాచురల్ రిసోర్సెస్ని బంగారం వైడూర్యాలుగా భావిస్తుంది. మనకి అష్టాదశ శక్తిపీఠాల వంటి స్వరూపం ఈ మేడారం. అందుకే చాలా మంది జనాల్ని ఆకర్షిస్తుంది. తెలంగాణ నుండే కాకుండా చుట్టుపక్కల ఉండే స్టేట్స్ నుండి కూడా చాలా మంది వచ్చి ఈ జాతరని దర్శించుకొని వెళ్తారు. ఇంతటి అద్భుతాలు మరెన్నో మీరు కూడా వెళ్ళి దర్శించుకుంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. శ్రీమాద్రే నమః.